విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక సెంటర్ పాయింట్ ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయింది. అది ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్. దానికి సంబంధించినటువంటి ఏరియా బిల్డింగ్ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఉగాదికి ప్రారంభమవుతుంది, విజయదశమికి అనుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 13వ తేదీన ఓపెన్ చేయబోతున్నాం. ఇది ఒక ఫోకల్ పాయింట్ ఎందుకు కాబోతుంది అనే మాట చెప్తున్నాం అంటే, ఒకసారి మనం ఏపీ మ్యాప్ చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి 2 లైన్లు, గుంటూరుకి విజయవాడకి మధ్యలో కనిపిస్తున్న లైను, ఇగో ఈ క్రాస్ లైను, ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట. సో ఇక్కడ వెలగపూడి సెక్రటేరియట్ అనేది ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ కింద ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. వెలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం ఇగో ఇక్కడ జరిగింది. దానికి సంబంధించినటువంటి దృశ్యం మనకి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ కనిపిస్తాయి. రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇదే తరహాలో సెక్రటేరియట్ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి, ఇది ఓల్డ్ మ్యాప్ కాబట్టి ఇమేజ్ ప్రస్తుతం కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది జనరేట్ అవడానికి కొంత సమయం పడుతుంది. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అయిన తర్వాత ఈ ఇమేజ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇగో ఇక్కడ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. సో ఇదొక అద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్ డెసిషన్ కాబోతుంది అక్టోబర్ 13వ తేదీన ఇది ప్రారంభం అయిన తర్వాత. ఎందుకంటే దీన్ని ఒక్కసారి మనం పాయింట్ వైజ్గా చూస్తే కనుక, ఇది సిఆర్డిఏ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి జోన్. ఇక్కడ మాత్రమే ఫస్ట్ బిల్డింగ్ అనుకున్నారు, కానీ ఈ మొత్తం కూడా 5 బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. దీని బ్యాక్ సైడ్ మంజీరాకి సంబంధించినటువంటి గ్రూపు, మంజీరా వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి గ్రూపు 5 స్టార్ హోటల్ని ఇక్కడ నిర్మాణం చేయబోతున్నారు. అలానే ఇటు సైడ్ ఇంకా ముందర మనం చూస్తే కనుక ఇదంతా కూడా లింగాయపాలెం దీనిలోకి వచ్చేటువంటి ప్లేస్ అవుతుంది. ఇక్కడ బ్యాంకుల కార్యకలాపాలకు సంబంధించి 12 బ్యాంకులకు ఒకేసారి భూమి పూజ చేయబోతున్నారు. దాదాపుగా అదే సమయంలో ప్రారంభోత్సవానికి ఏపీ గవర్నమెంట్ రెడీ అవుతుంది. ఫస్ట్ అసలు ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి భవనం ఇది. అమరావతిని ఆపేసి అధికారాన్ని కోల్పోయేదానికి ఒక 6 నెలల నుంచి 9 నెలల ముందర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆగిపోయిన ఈ బిల్డింగ్ పనుల్ని ఈ విధంగా ఫినిష్ చేసింది. అంతకు ముందర అనుకున్న డిజైన్లు వేరు, బట్ ఈ విధంగా ఫినిష్ చేసి కంప్లీట్ చేసి అమరావతి మేము కడుతున్నాం అని ఎన్నికలకు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఇలా రెడీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని పూర్తిగా మార్చేసి ఈ డిజైన్లు అన్నిటినీ కూడా ఎలా అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో రీమోడలింగ్ చేస్తూ ఈ నిర్మాణంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ ఫైనల్గా అనుకున్నటువంటి స్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ అప్రోచ్ రోడ్లు, ఇది డైరెక్ట్ సీడ్ యాక్సిస్ రోడ్డు మీదే ఉండేటువంటి ప్రాంతం. ఎందుకంటే మనం ఇక్కడ చూసాం కదా, ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రోడ్ అంటారు అమరావతికి సంబంధించి. ఇది E3 రోడ్ అనమాట. ఈ రోడ్నే సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పని అంటున్నాము. దీనికి ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం శరవేగంగా సాగుతుంది. 2-3 రోజుల్లో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయని చెప్పని చెప్తున్నారు. ఈ అప్రోచ్ రోడ్డు ఫ్రంట్ ఎలివేషన్ అయిపోతే దీనికి ఫ్రంట్ పోర్షన్లోనే మరొక 4 భవనాలని ప్రభుత్వం నిర్మిస్తుంది. అందులో 2 భవనాలు కంప్లీట్ అయిపోయినాయి, ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి. 3వ భవనం ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మిగతా 2 భవనాలు కూడా వర్క్స్ జరగాల్సినటువంటి స్థితిలో ఉన్నాయి. అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ఇంటర్నల్గా సిఆర్డీఏ ఆఫీస్ లోపల జరుగుతున్నటువంటి ఇవి కూడా పాత ఫోటోలే, బట్ ఆఫీస్ మొత్తం కూడా రెడీ అయిపోయి ఉంది. సో ముహూర్తం ఖరారు అయిపోయింది కాబట్టి అక్టోబర్ 13వ తేదీన దీంతో పాటు సిఆర్డీఏ ఆఫీసుకు సంబంధించినటువంటి ఈ భవనంతో పాటు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్తో పాటు ఫ్రంట్ డెవలప్ చేస్తున్నటువంటి ఎనెక్సర్ బిల్డింగ్స్ అని చెప్పి అంటున్నారు. 2-3 భవనాలను కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. 1వ భవనం ఇంకా రెడీ అవ్వడానికి టైం పడుతుంది. 2-3 ఫినిష్ అయిపోయినాయి. 4వ భవనం ఇప్పుడు వర్క్ జరుగుతున్నటువంటి స్టేటస్లో ఉంది. దీంతోపాటు ఈ ప్రాంగణంలో ఒక ప్రజావేదిక లాంటి కన్వెన్షన్ సెంటర్ తరహాలో ఉండేటువంటి ప్రజావేదిక, ఎందుకంటే గతంలో ప్రజావేదికని కూలగొట్టారు. ప్రతి జిల్లాలో ప్రజావేదిక కడతామంటూ ప్రభుత్వం కూడా ఒక మాట ఇచ్చింది. సో ముందు అమరావతి ప్రాంతంలో ఒక ప్రజావేదికను కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అక్టోబర్ 13వ తేదీ తర్వాత ఇప్పుడు వెలగపూడిలో ఎలా అయితే ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ జోన్ కింద మనం చూస్తున్నామో, ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ జోన్ ఏర్పడుతుంది. ప్రజా అవసరాల నిమిత్తం పనిచేసేటువంటి సిఆర్డీఏ కార్యాలయాలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వివిధ విభాగాలు, ప్రజా ఫిర్యాదులు, ప్లస్ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ, రైతులు అధికారులతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కానీ ఇదే వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈ నెలాఖరు నాటికి ఈ భవనంలోకి అన్ని వసతులతో కూడి ఉద్యోగులందరూ కూడా బదిలీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.